వెల్కమ్ టు రాజనీతి. చిలకలూరుపేట దగ్గర తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరు కావటం, ఆ సభలో మోడీ గారు ప్రసంగం మీద రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఏమో మోడీ గారు ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదని, ఆంధ్రప్రదేశ్కి ఏమిస్తారో చెప్పలేదని దాన్ని తప్పుపడతా ఉన్నారు. మరి కొంతమంది ఏమో ఇది తొలి సభే కాబట్టి ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే విమర్శలు గుప్పించాల్సిన అవసరం లేదు, ఇంకా 50 రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోపు ఇంకో 3-4 సార్లు ప్రధానమంత్రి గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ వస్తారు. ఆ వచ్చిన సందర్భంలో ఏం చేస్తారు ఏంటనేది చెప్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అవినీతిని కూడా ఎండగట్టే అవకాశం ఉంటుంది. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదని మరి కొంతమంది అంటూ ఉన్నారు. ఇప్పుడు మన స్టూడియోలో రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు ఆయన కూడా ఈ సభకు హాజరయ్యారు. అక్కడ సభలో ఎవరెవరు ఎలా ప్రసంగించారు ఏంటి అనే దాని మీద ఇప్పుడు రాజేష్ గారు ఆయన అభిప్రాయం చెప్తారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, ప్రధానమంత్రి గారు సరే మిగతా వాళ్ళ ప్రసంగాలంటే ఓకే, బాగానే మాట్లాడారు, దాని గురించి పెద్ద ఎవరు ఎంచలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాత్రం ఆయన ప్రసంగం గురించి రకరకాల అభిప్రాయాలు, భిన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, కొంతమంది ఏంటంటే ఇప్పుడే అన్నీ ఒకేసారి 4 ఏళ్ళు కొంత వీళ్ళు కూడా కేంద్రం కూడా చూసి చూడనట్టు వదిలేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వెంటనే విమర్శలు మొదలు పెడితే మరి నువ్వేం చేసావు అనేది కూడా ఒకటి వస్తుంది కాబట్టి ఆగుంటాడు అని చెప్పి అంటా ఉన్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సురేష్ గారు, చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగళం సభ, ఆ సభ ద్వారా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సందేశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పొప్పుల్ని కట్టడి చేయడానికి ఏ విధమైన సంకేతం ఇచ్చారు అని గత 48 గంటలుగా చాలా విస్తృతంగా చర్చలు జరుగుతున్నది వాస్తవమే. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఆ సభ ద్వారా నాయకులు ప్రజలకు ఏం సందేశం ఇచ్చారనేది ప్రజలు పరిగణలోకి తీసుకోవట్లా. ప్రజలు నాయకులకు ఒక సందేశం ఇచ్చారు. అవును. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ సభలు నిర్వహిస్తున్న తీరు చూస్తున్నాం మనం. వాలంటీర్లు వివిధ అధికార వర్గాలతోటి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులని, తర్వాత డ్వాక్రా మహిళలు, స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళల్ని బలవంతపు తరలింపు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. నిన్న సభకి మీరు హాజరయ్యారు విలేకరుగా, నేను హాజరయ్యాను. నాకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇంతటి కీలకమైన సమావేశం, రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే 3 పార్టీల అగ్రనాయకులు పాల్గొంటున్న సమావేశం. అక్కడ సభ నిర్వహణ ఎట్లా జరుగుతుంది, ప్రజల స్పందన ఎట్లా ఉంటుంది ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా అటెండ్ అయ్యాను. అక్కడ కనీసం వివిధ ప్రాంతాలకు సంబంధించిన, వివిధ స్థాయిలకు సంబంధించిన, వివిధ ఏజ్ గ్రూపులకు సంబంధించిన చాలామంది ప్రజలతోటి మీరు మమేకం అయ్యారు, నేను మమేకం అయ్యాను. అక్కడ మనకేం స్పష్టమవుతుంది, నరేంద్ర మోడీ గారి బలం మీద ఆధారపడి చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్స్ పోటీ చేయటంలా, చంద్రబాబు నాయుడు గారి బలం మీద ఆధారపడి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కాలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అంతే కదా. ఇవాళ అవును, జాతీయ స్థాయిలో గత దశాబ్ద కాలంగా వాళ్ళ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు. వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉండొచ్చు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక 8 ఎమ్మెల్యే స్థానాలు, 4 ఎంపీ స్థానాలు ఇక్కడ దక్కుండొచ్చు వాళ్ళకి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వరకు వాళ్ళ బలం చాలా పరిమిత సంఖ్యలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన కూటమికున్న విజయావకాశాలని కనిపెట్టారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మీరు ఎన్డీఏలోకి రండి అనే ఆహ్వానం అందింది. ఎవరైనా గెలిచే గుర్రం మీద పందెం కట్టాలని చూస్తారు తప్ప, అవును, జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు అవకాశాలు ఉండుంటే నరేంద్ర మోడీ గారు ఓడే పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీని, జనసేన కూటమిని ఆదరించే ప్రయత్నం చేసేవాళ్ళ. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ సమాచారము, సర్వే బృందాల వాళ్ళకు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ కూటమికి మెరుగైన విజయావకాశాలు దక్కబోతున్నాయన్న అంశాన్ని వాళ్ళు గమనించారు. కాబట్టి 2018 తర్వాత సంబంధ బాంధవ్యాలు లేని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు స్వయంగా ఆహ్వానించి మీరు ఎన్డీఏలో భాగస్వామి కండి అని చెప్పని ప్రతిపాదన పెట్టడం జరిగింది.
సహజంగానే ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి రాష్ట్రానికి వస్తున్నారు, ఒక రాజకీయ సభలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి రాజకీయపరమైన ప్రసంగాలు ఉంటాయని ఆశించడం తప్పులేదు అక్కడ. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఎకాఏకిన, ఎందుకంటే సహజంగా నా గిల్టీనెస్ ఉంటుంది. అవును, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడింది, ప్రోత్సహించింది, అండదండలు అందించింది వీళ్ళే. అవును, ఇవాళ ఒక్కసారిగా దోసి తిరగేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎక్కుపెట్టేసి, అంటే ఇక్కడ ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అంటారు. జనాలని మనసు రంజింపజేసే ప్రసంగాలు ఒక్కసారిగా చేయాలంటే ఆ స్థాయి నాయకులకు కొంచెం టైం తీసుకుంటుంది. అవును, కొంచెం మంద్ర స్వరంతో విమర్శలు మొదలుపెట్టారు. అవును. ఇవాళ ట్విట్టర్లో ఆయన ఇక్కడ పోస్ట్ చేశారు, దానిలో అది మెన్షన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక పాలన. అవును, జనం ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే మనకి ఒక ఇంగ్లీష్ క్యాప్షన్ ఉంది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అని చెప్పని. చర్యలు మాటల కన్నా బలంగా పనిచేస్తాయి, మాటల కన్నా బలంగా వినిపిస్తాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నది విమర్శలు, వాగ్బాణాలు కాదు, చర్యలు. చర్యలు తీసుకోగలిగే యంత్రాంగము, సామర్థ్యము, అధికారం వాళ్ళ చేతిలో ఉందనే వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ తెలుగుదేశం జనసేన కూటమి వారితో పొత్తుకు అంగీకారం తెలపడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం శ్రేణులకు ఇష్టం లేకున్నా, జనసేన సగటు అభిమానులకు ఇష్టం లేకున్నా, భారతీయ జనతా పార్టీతోటి పయనం అనేది కొన్ని ప్రతికూల అంశాల ప్రాతిపదికగా ఓటర్లను కన్విన్స్ చేయడం కష్టమవుద్దనేది తెలిసిన ఈ కూటమికి అంగీకారం తెలిపిందే వాళ్ళకున్న అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని. ఆ వ్యవస్థల పరంగా రేపటి రోజున కూడా ఢిల్లీలో వాళ్ళే అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారం చేజిక్కినా కూడా రేపు రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి అని అంటే వాళ్ళ అన్నదండ అవసరం అనే అంశాన్ని ప్రాతిపదికగానే ఈ పొత్తు కుదిరింది. ఇటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఎంత దాటిగా వాగ్బాణాలు సంధించలేదనేది అప్రస్తుతం. పట్టించుకోవాలి. జనరల్గా ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు ముఖ్యం. ఇక్కడ అక్కడికి వచ్చిన జనం కూడా మేము ఏ పార్టీతో కలిసింది ఏంటి ఇవన్నీ మేమేం చూడలేదండి, ఈసారికి జగన్మోహన్ రెడ్డిని పంపించేయాలి అంతే. ఇవాళ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు భావిస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు, ఇదే ఫ్యాక్టర్. ఇంతకు మించి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం దక్కలేదని అసంతృప్తులు ఉన్నారు కొంతమంది. మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటున్నారు. ఎంత సీనియర్ నాయకులైనా సరే వాళ్ళకు వాళ్ళు మాకెంతటి ప్రజాకర్షణ కలిగిన నాయకులు అని చెప్పని ఫీల్ అవుతున్నా సరే ఈ ఎలక్షన్ వరకు కూటమి తరపున నిలబడిన అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కూటమి గెలుపును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇంకొక తప్పు చేసి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించే ఎటువంటి పొరపాటు ఓటర్ చేయడు ఈసారి. ఎవరు ఇండిపెండెంట్గా నిలబడినా వాళ్ళ పరువు బాగొట్టుకోవటమే. మిగిలిన పరిస్థితులు, పరిణామాలు వేరు. ఇప్పుడు జరుగుతున్నది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవటమా, తమ భవిష్యత్తును కాపాడుకోవటమా, తమ బిడ్డల భవిష్యత్తు సుస్థిరం చేసుకోవటం అనే ప్రాతిపదికగానే ఎలక్షన్ జరుగుతుంది. ఇవాళ ఎవరి కళ్ళల్లో చూసినా మనం చూసాం ఒక రకమైన కసి, ఉక్రోషం కనిపిస్తూ ఉంది. ఇవాళ పోలీసులు చాలా ప్రతిబంధకాలు సృష్టించారు. కిలోమీటర్ల దూరాన వెహికల్స్ ఆపేస్తే పొలాలకు అడ్డం పడి నడుచుకుంటా పరిగెత్తుకుంటా వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే జనరల్గా బహిరంగ సభలు జరిగినప్పుడు ఆఖరి వక్త ప్రసంగం మొదలుపెట్టిన కొంచెంసేపటికి వెళ్ళిపోతుంటారు, మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అది లేదు. ప్రైమ్ మినిస్టర్ మధ్యలో 10 నిమిషాలు బ్రేక్ వచ్చింది మైకులు లేకుండా, అయినా కూడా ఎక్కడ ఎవరు వెళ్ళలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ప్రసంగం జరుగుతున్నంతసేపు వచ్చేవాళ్లే కానీ వెళ్ళేవాళ్ళు కనపడలే. ఇంకా సభకు వచ్చేవాళ్ళే నడుచుకుంటాను మీరు అన్నట్టు పరుగులు పెడతారు. సభ క్లోజ్ అయ్యి అవడంతో మేము బయలుదేరాం. మళ్ళీ అన్ని వెహికల్స్ బయలుదేరితే ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందో అనుభవం ఉంది కాబట్టి చిలకలూరుపేట దాటి గణపవరం దాటిన దాకా చెల్లూరుపేట వచ్చే బస్సులు ఉన్నాయి. బస్సులు నిండా జనంతో. అంటే సభకు హాజరు అవ్వలేక టువర్డ్స్ చిలకలూరుపేట, టువర్డ్స్ మార్టూర్, మీకు వయా పసుమర్రు పర్చూరు వెళ్ళే రోడ్డు ఉంటుంది, చీరాలు వెళ్ళే రోడ్డు. మీకు నరసరావుపేట నుంచి వయా కావూరు నరసరావుపేట వెళ్ళే రోడ్డు ఉంటుంది. పురుషోత్తపట్నం నుంచి వయా కోటప్పకొండ మీదకి నరసరావుపేట వెళ్ళే రోడ్డు ఉంటుంది. అన్ని రోడ్లు జామ్ అయిపోయినాయి. అట్లా పోటెత్తారు జనం. మీకు బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు 2022 మహానాడు నుంచి ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.
ఆయన బహుశా ఈ మధ్య కాలంలో బహుశా ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన ప్రసంగించినన్ని సభలు ఆయన మొత్తం రాజకీయ జీవితంలో కూడా ఆయన సభలో ప్రసంగించి ఉండరు. ఆయన బాదురే బాదురే అని ఒక కార్యక్రమం తీసుకున్నారు, మినీ మహానాడు అని ఒక కార్యక్రమం తీసుకున్నారు, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని ఒక కార్యక్రమం తీసుకున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నారు, మీ భవిష్యత్తుకు నా షూరిటీ అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు, రా కదలరా అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఎన్ని కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సభల్లో పాల్గొన్నారు ఆయన. ప్రతి సభకి జనం పోటెత్తుతున్నారు. నేనేమనుకున్నానంటే ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, ఎక్కడికక్కడ ఆయన ప్రసంగిస్తున్నారు. రీసెంట్గా 25 పార్లమెంటు నియోజకవర్గాలు చుట్టొచ్చారు ఆయన. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పెట్టిన సభకి మళ్ళీ అంతటి స్పందన ఉండదేమోలే, నిన్న కదా చూసాం ఆయన మాటలు విన్నామని చెప్పి అనుకున్నాను నేను. కానీ అక్కడ వ్యక్తమైన స్పందన చూస్తే ఇప్పుడు అదే గుంటూరు జిల్లా వాసిగా అక్కడ గతంలో 2 సభలు చూస్తున్నాను నేను. ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభల గురించి రెఫరెన్స్ చెప్పుకోవాలి అని అంటే చెప్పుకునే సభలు 2 ఉంటాయి. 1994లో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సు, తర్వాత నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగిన యోగార్జున. ఆ 2 సభలు ఇప్పటికీ కూడా రెఫరెన్స్గా చెప్పుకుంటారు. నిన్న జరిగిన సభ ఏ స్థాయిలో కూడా ఆ సభల స్థాయికి తగ్గని సభ. ఎందుకంటే చాలా తక్కువ నోటీసులో ప్రజలకు కన్వే చేశారు. అవును అవును. అంత కలిపిన వారం నోటీసులో ఆ సభ ఏర్పాట్లు జరిగినాయి. ఆ సభకి ప్రజలు సమాయత్తం అయి వచ్చారు. అవును. ప్రజల మనసులో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఇంటికి పంపించి తీరాలి అనే ఒక కంకణబద్దులైన కర్తవ్యం కనపడింది వాళ్ళ కళ్ళలో. వాళ్ళతో మాట్లాడుతుంటే అన్ని వయసుల వాళ్ళు. ఈ మధ్యకాలంలో మనం గమనించుకుంటే గత దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ సభల్లో యువత ప్రాధాన్యత చాలా తక్కువ ఉండేది. యువత పాల్గొనడం ప్రజెన్స్ చాలా తక్కువ ఉండేది. నిన్నటి సభలో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉన్నారు. అవును. అంటే జనసేన శ్రేణులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య నాకు అక్కడ కనపడింది కూడా పూర్తి సమన్వయం కనపడింది. మహిళలు కూడా మేము జనసేన పార్టీ వాళ్ళం, మీరు తెలుగుదేశం పార్టీ అనే వివక్ష లేదు ఇద్దరి మధ్య. ఇది మనది అన్న భావన ఏకీకృతంగా అన్ని ప్రాంతాల ప్రజల మధ్య, అన్ని నియోజకవర్గాల ప్రజల మధ్య, అన్ని ఏజ్ గ్రూపుల్లో, అన్ని కులాలు మతాల మధ్య ఆ భావన కనపడింది నాకు. ఈ విషయంలో ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి ఈ 2 పార్టీల మధ్య సమన్వయం సాధించడంలో తెలుగుదేశం జనసేన పూర్తి స్థాయిలో సఫలీకృతమైనవి. ఓటు ట్రాన్స్ఫర్ చాలా ప్రాపర్గా జరుగుద్ది. మిగిలింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పరంగా చర్యలు ఆశిస్తున్నారు. చర్యలు తీసుకొని తీరతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ అవసరం రీత్యా వాళ్ళతో పొత్తు కలిసింది అని, వాళ్ళకున్న ప్రాధాన్యత ఏంటి, వాళ్ళ చేతిలో ఉన్న అధికారాలు ఏంటి, వాళ్ళ చేతిలో ఉన్న వనరులు ఏంటి, వాళ్ళ చేతిలో ఉన్న యంత్రాంగం ఏంటి అనేది, వాళ్ళ అవసరం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకోవడం కోసం తప్పనిసరిగా చర్యలు తీసుకొని తీరతారు. జగన్మోహన్ రెడ్డి గారిని స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ప్రదర్శించిన విశృంఖలత్వాన్ని, తిరుపతి పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రదర్శించిన అంటే అధికార దుర్వినియోగాన్ని ఈసారి ప్రదర్శించనివ్వకుండా కట్టడి చేయటం ఖాయం. 100కి 100 పాళ్ళు ఆ దిశగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అదొక్కటి చాలు. ప్రజలకు ఒక ప్రాపర్ అంబియన్స్ క్రియేట్ చేయడానికి అదొక్కటి చాలు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా లేదా ఇవన్నీ పరిగణలోకి ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు కూడా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అతిగా విమర్శ చేయటం లేదు, మనతో సంసారం, అటువైపు కూడా సంబంధాలు కలిగి ఉంటున్నారు, అదే నడిపిస్తుంది, కొంత ఇది చేస్తున్నారు అంటే ఇటువంటి ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. అటువంటి అభిప్రాయం నుంచి పక్కకు జరగండి. ఇవాళ క్రెడిబిలిటీ ఫ్యాక్టరు వాళ్ళకి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర నాయకత్వానికి. ఈరోజు వాళ్ళ స్థాయిలో తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల అది వాళ్ళకి పరువు తక్కువ, వాళ్ళ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. అధికారం చేజిక్కించుకోవడానికి తెలుగుదేశం జనసేన కోతవేటి దూరంలో ఉన్నాయి. లాంఛనం మాత్రమే మిగిలింది. ఎన్నిక జరగాలి, ఓటు నమోదు కావాలి, లెక్కింపు జరగాలి, అధికారిక ప్రకటన జరగాలనే లాంఛనం మాత్రమే మిగిలింది. ప్రజలకు నిస్తాప్రాయానికి వచ్చేస్తున్నారు. ఆ కూటములో బాహాటంగా తలెత్తుకొని సగర్వంగా నిలవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఆ దిశగా వాళ్లే అడుగులు ముందుకేస్తారు. వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకుంటారు. ఈ క్రమంలో అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో సోషల్ మీడియా కార్యకర్తలు, లేదు కొంతమంది తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు వీళ్ళే కాదు, మీరు అనుమానాస్పదంగా ఉండాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళే కాదు, తెలుగుదేశం విమర్శకులు కూడా. ఇప్పుడు మోడీ జగన్ తిట్టలేదు కదా. మొన్న నాగేశ్వర గారు అంటారు, మోడీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పలేదు కదా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అని చెప్పాడు కదా, అంటే ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదని చెప్తా ఉన్నారు. అట్లాగే చాలామంది ఏంటి మా జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు కదా అని ఈ టైప్లో ఏమిస్తాడో చెప్పలేదు కదా, వీళ్ళు పొత్తు పెట్టుకుని దేనికి అని కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ విషయం అంటే మీరు అన్నట్టు యాక్షన్ స్పీక్స్ అన్నారు చూడండి, అది యాక్షనే కావాలి ఇక్కడ జనానికి. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ ముఖ్యమంత్రి అని అంటే సోమ్యరాజుని తీసుకొచ్చి చేస్తారా? 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పోటీ చేస్తుంది. ఇటువంటి సందర్భంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించాలా? అంటే నరేంద్ర మోడీ గారి స్థాయి వ్యక్తి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పని స్పష్టం చేస్తే తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిలీజ్ అవ్వలేరా? ఏం మాట్లాడతారో ఏదో ఒక రకంగా, అంటే కోడిగుడ్డు మీద ఏకల బీకినట్టుగా ఏదో ఒక రకంగా అక్కడ నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అవ్యాజమైన ప్రేమ కలిగి ఉన్నారు అని చెప్పని చెప్పే తాపత్రయం ఇదంతా కూడా. కేవలం ఏంటంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బలంగా లేదు, ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా లేరు, వాళ్ళ మధ్య భారతీయ జనతా పార్టీని విశ్వసించడానికి వీలు లేదు అనే అంతరాలు సృష్టించే ప్రయత్నం. ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, వివిధ రాష్ట్రాల్లో ఇవాళ అధికారం కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని ఆహ్వానించి ఎన్డీఏలో కలవమని చెప్పిన ప్రతిపాదన ఎందుకు పెట్టింది? ఇవాళ తెలుగుదేశం పార్టీకి అవసరం కాదు, భారతీయ జనతా పార్టీకి కూడా అవసరం ఉంది. విన్ విన్ సిచ్యువేషన్లో ఇవాళ దక్షిణాదిలో కూడా వాళ్ళ ప్రాముఖ్యత పెరగాలి అని అంటే అది ఇవాళ కర్ణాటకలో అధికారం కోల్పోయారు, తెలంగాణలో అధికారం దక్కుతుంది అనుకున్న అవకాశం చేజారిపోయింది. సో ఇక్కడి నుంచి 2-3 ఎంపీలు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొంతైనా సరే నెంబర్ గేమ్ అల్టిమేట్గా డిసైడ్ చేసేది. అదే సందర్భంలో రీసెంట్గా చోటు చేసుకుంటున్న పరిణామాలు దక్షిణాది వర్సెస్ ఉత్తరాదిగా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెడుతున్న సందర్భంలో దక్షిణాదిలో ఉన్న మిగిలిన 3 రాష్ట్ర ప్రభుత్వాలు, 4 రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ తెలంగాణ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి. డిఎంకే, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్. ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణాదిలో తమ ఉనికే లేకుండా పోయే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఒకనాడు చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామిగా చేసుకుంటే దక్షిణాదిలో తమకి కూడా ఒక ఉనికి ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన ఎన్డీఏలో భాగస్వాములుగా కాకుండా విడిగా పోటీ చేస్తారు. అసలు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి ఎంట్రీ లేకుండా అయిపోతుంది కదా. అవును, ఆ అవసరం రీత్యా వాళ్ళు ఆహ్వానించారు, వీళ్ళకున్న అవసరాల రీత్యా వీళ్ళు కూడా మన్నించారు, ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యలో అనవసరపు అనుమానాలు, అనవసరపు విమర్శల గురించి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ఒక నిస్తాప్రాయానికి ఆల్రెడీ వచ్చేస్తున్నదైతే ఆ సభ ద్వారా 100కి 100 రూపాయలు స్పష్టమైంది అనేది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.